మరియ తల్లిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మన గ్రామంలో లేదా మన చర్చిలో ఒక పని చేయాలనుకోండి, ఈ పని అయితే ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఈ పని అయితే ఈయన బాగా చేస్తాడు అని మనము ఎన్నుకుంటాం. దేనిని బట్టి వాళ్ళని ఎన్నుకున్నాం మనం? చేసే పనిని బట్టి, అతని యొక్క ప్రవర్తనను బట్టి, అతని యొక్క స్థితిగతులను బట్టి, అతని యొక్క నడవడికను బట్టి వీడైతే ఈ పనికి కరెక్ట్గా చేస్తాడు అని మనము ఎన్నిక చేస్తాం. అలాగే దేవుడు ఒక ఆలోచన చేశాడు. మరియ తల్లిని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, మన వాక్య భాగంలో మనము చూసినట్లయితే దేవుడు కూడా ఆలోచన చేశాడు. దేవుడుగా నేను వారి దగ్గరికి వెళితే వారు నన్ను చూడలేరు. ఎందుకు చూడలేరు? కరెక్ట్గా 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు. కోటి సూర్యుల కన్నా వెలుగు కలిగి ఉంటాడు దేవుడు. ఎంత వెలుగమ్మా? చెప్పాలి, నోరెప్పాలి. కోటి సూర్యులు. ఒక్క సూర్యుడికే మధ్యాహ్నం ఎండలోకి వెళ్ళలేకపోతున్నాం మనం. 1 గంట ఎండ ఎలా వస్తుంది? ఒక్క సూర్యుడే. కోటి సూర్యుల వెలుగంట దేవుడు. తట్టుకోగలవా? అక్కడికి కొంతమంది అడుగుతున్నారు, అయ్యా నిన్ను చూడాలి అంటే, నువ్వు నన్ను చూడజాలవు అని చెప్తున్నాడు దేవుడు. అందుకని మానవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడంటే కొంతమంది ప్రవక్తలను ఎన్నిక చేసుకుని నా మాటలు వారికి చెప్పండి అన్నాడు. నేను వెళ్ళాననుకో స్వయముగా వారు చూడలేరు, కాబట్టి మీరు వెళ్ళి చెప్పండి, నా మాటలు వాళ్ళకి చెప్పండి అన్నాడు. ప్రవక్తల వాళ్ళు వచ్చి చెప్పారు. అయినా మనము వినలా. అప్పుడు దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏమిటంటే ఆలోచన, అసలు నేనే స్వయముగా మానవుడిలాగా వెళ్ళి ఏ పులినో ఏ సింహాన్నో ఏ నక్కనో దేన్నో పంపలా. నేనే స్వయముగా మనిషి రూపంలోనికి వెళ్ళి వాళ్ళతో కలిసి జీవించి దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మీరు ఎలా జీవించాలి అని స్వయముగా దేవుడే చెప్పాలనుకున్నాడు. అప్పుడన్నా వీళ్ళలో మార్పు వస్తుందని. అప్పుడు దేవుడు ఎక్కడికి రావాలి? మనుషుల దగ్గరికి రావాలి, భూలోకంలోనికి రావాలి. ఇప్పుడు వరకు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, అవునా? ఇప్పుడు అక్కడి నుంచి దేవుడు భూలోకంలోనికి రావాలంటే ఎలా రావాలి? మనుష్యుడుగా రావాలి. మనుష్యుడుగా భూలోకం రావాలంటే ఒక స్త్రీకి పుట్టాలి, అంతే కదా? ఒక స్త్రీ నుండే ఒక శిశువు బయటకు వస్తున్నాడు. కాబట్టి ఒక స్త్రీని నేను ఎన్నిక చేసుకోవాలి. ఆ స్త్రీ నుండి నేను లోకంలోనికి మానవుడిగా అవతరించి వారు ఎలా జీవించాలనేది నేర్పాలి అనుకున్నాడు దేవుడు. అప్పుడు ప్రణాళిక చేశాడు. లోకమంతా కూడా చూశాడు, ప్రపంచ యావత్తు భూలోకమంతా కూడా వెతికాడు. వెతికితే ఎవరు కనిపించారు? గట్టిగా చెప్పండి, ఎవరు కనిపించారు? ఇంకోసారి చెప్పండి, ఎవరు కనిపించారు? మరియమ్మ గారు కనిపించారు. ఇంతమంది స్త్రీలు ఉండగా, కోట్లాది మంది స్త్రీలు ఉండగా మరియమ్మ గారే ఆయన కంటిలో పడింది. ఎందుకు మరియమ్మ గారిని ఎన్నిక చేసుకున్నాడు అని చూస్తే ఆమెకున్నటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆమె స్వభావం ఎలాంటిది, ఆమె గుణగణాలు ఎలాంటివి, అవి ఉండబట్టే దేవుడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు. మొదటిది ఏంటంటే, ఆమెను ఎన్నుకోవటానికి మొదటి కారణం ఏంటంటే, మరియ దీనత్వము కలిగినటువంటి స్త్రీ. ఏ స్త్రీ? దీనత్వము కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఈ మరియ తల్లికి ఉన్నటువంటి లక్షణాలు స్త్రీగా మనలో ఉన్నాయా? ఈరోజు మనకి మరియ తల్లి జ్ఞాపకం చేస్తూ ఉంది.
మరియ తల్లిని దేవుడు ఎన్నిక చేసుకోవటానికి కారణం ఏంటంటే ఆమెలో దీనత్వం ఉంది. కాబట్టి నిన్ను కూడా దేవుడు ఒక పని నిమిత్తము ఎన్నిక చేసుకోవాలంటే మరియ తల్లిలో ఉన్నటువంటి ఒక లక్షణం అన్నా నీకుందా? ఆ లక్షణం ఏంటంటే మరియ దీనత్వము కలిగి ఉంది, అంటే తగ్గింపు స్వభావము కలిగి ఉంది. రెండవ లక్షణం ఏమిటంటే ఆయన ఎన్నిక చేసుకోవడానికి ఆమెలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఇతరులను అభినందించేటువంటి స్వభావం ఉంది. మరి తల్లిలో ఏముంది? ఇతరులను అభినందించేటువంటి స్వభావం. మనకుందా లక్షణం? ఇతరులను అభినందించేది, వెరీ గుడ్, ఎక్సలెంట్, నువ్వు చాలా బాగా చేసావు అని ఎప్పుడన్నా అంటావా? మన మనసు ఒప్పదు. ఆడిని పొగడాలన్నా, ఆడిని ఏదన్నా గొప్పగా చేయాలంటే మన మనసు ఒప్పదు. నేనే. కానీ మరియ తల్లిని దేవుడు ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే ఆమెలో ఇతరులను అభినందించేటువంటి స్వభావం. ఈ లక్షణం మనలో ఉందా? ఉంటే దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటాడు, తన పని నిమిత్తము ఆయన ఎన్నిక చేసుకుంటాడు. ఇప్పుడు మరియ తల్లి ఎన్ని లక్షణాలు చెప్పామో? 2. మూడవదిగా మనము చూసినట్లయితే దేవుడు ఆమెను ఎన్నిక చేసుకోవటానికి దేవుడికి కనబడిన లక్షణం ఏంటంటే విశ్వసించినటువంటి ధన్యురాలు. ఎవరామె? విశ్వాసము. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా, బలహీనత వచ్చినా, ఆపద వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బలహీనత వచ్చినా విశ్వాసాన్ని కోల్పోల. ఆమె ఎన్నో యేసు ప్రభు ఈ లోకంలోకి తీసుకురావడానికి తీసుకొచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించింది. అందులో మనమెంత? దేవుడు అది చూశాడు. విశ్వసించినటువంటి ధన్యురాలు. నీకుందా విశ్వాసం? ఆ విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను కూడా ఎన్నిక చేసుకుంటాడు. మరి తల్లిలో ఉన్న ఇంకొక లక్షణం ఏమిటంటే దేవుని యందు ఆనందించేటువంటి స్వభావం. ఎవరి యందు ఆనందిస్తుంది? దేవుని యందు ఆనందిస్తుంది. మనము దేని యందు? సెల్ ఫోన్ నందు, సినిమాల నందు, విందు భోజనాల నందు, సీరియల్ నందు, కొత్త బట్టలు డెకరేషన్స్ నందు, లిప్స్టిక్లు, మేకప్ నందు మనము ఆనందిస్తున్నాం. కానీ దేవుడు నిన్ను ఎన్నిక చేసుకోవాలంటే మరియ తల్లిలోంచి ఆ లక్షణాన్ని మనం ఒకటి అలవర్చుకోవాలి. ఏమిటంటే అది దేవుని యందు ఆనందించేటువంటి స్వభావం. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకు ఆనందం, దివ్య పూజలో పాల్గొన్నప్పుడు ఆనందం. దేవుని వాక్యం ఎక్కడ బోధించబడుతుంది, ఆదివారం ఎప్పుడు వస్తుంది, వాక్య పరిచర్య ఎప్పుడు జరుగుతుంది, మనం వెళ్ళి ప్రభు వాక్యాన్ని విని మనం ఆనందించాలి అనేటువంటిది. ప్రభువునందు ఆనందించేటువంటి స్వభావం ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటాడు. ఇంకోటిగా మన మరియ తల్లిని ఇంకోటి చూసినట్టయితే ఆమెలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆలోచించేటువంటి స్వభావం ఉంది. మరియ తల్లిలో ఏముంది? చెప్పాలి గట్టిగా. ఏంటది? ఆలోచించే స్వభావం. మనలో ఉందా? మనలో ఉన్నది తొందరపాటు స్వభావం. ఏమాత్రం ఆలోచించం. అసలు ఇది ఎందుకు మాట్లాడారు, ఇది ఎందుకు చెప్పారు అని ఒక క్షణమైనా మనం ఆలోచిస్తామా? ఆలోచించం వెంటనే. ఎందుకనంటే సైతాను మన నెత్తి మీద ఎక్కి కూర్చుని తొక్కుతూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది ఆమెలో ఉన్న లక్షణం ఏంటంటే ఆలోచించేటువంటి స్వభావం ఉంది. అలాంటి స్వభావము నీలో ఉంటే దేవుడు నిన్నొక పని నిమిత్తము ఎన్నిక చేసుకుంటాడు. ఇంకొకటిగా మనము చూసినట్లయితే సమయం లేదు కాబట్టి త్యాగము చేసేటువంటి గుణము మరియ తల్లిలో ఉంది. త్యాగము చేసేటువంటి గుణం. దేవుని కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు? సువార్త పరిచయం కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు? దేవుని యొక్క దేవాలయం కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు? దేవుని పరిచర్య చేసేటువంటి సేవకుల కోసమో, గురువుల కోసమో, ఉపదేశకుల కోసమో నువ్వేం త్యాగం చేస్తున్నావు? దైవ కార్యాల కోసం నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. మరియ తల్లిలో ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆమె త్యాగం చేసింది. కన్యకగా గర్భము ధరించింది. ప్రభువుని లోకంలో తీసుకోవడం. కన్యకగా గర్భము ధరించుట ఎంత అవమానమో అయినప్పటికీ కూడా ఆమె తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి స్త్రీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమెలో ఉన్న లక్షణం. మరి త్యాగం చేసేటువంటి గుణము
నీలో ఏమైనా ఉందా? ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీ. ఎవరామె? భక్తి కలిగినటువంటి స్త్రీ. మనలో ఏముంది? ఉందా భక్తి? మనలో ఉన్నది ఆచారం, మరియ తల్లిలో ఉన్నది భక్తి. ఆచారము చొప్పున మనం ఆదివారం కాబట్టి దేవాలయానికి వెళుతున్నాం. క్రిస్మస్ పండగ కాబట్టి పండుగను కొత్త బట్టలు వేసుకుని పండగ చేస్తున్నాం. ఇవన్నీ ఆచారాలు మనం పాటించదు. కానీ మరియ తల్లిలో ఏముందంటే భక్తి ఉన్నది. భక్తి. భక్తి అంటే ఏంటమ్మా? భక్తి అంటే ఏంటి? దేవుని నమ్ముట. ఇంకా భక్తి అంటే పాపమును విడిచిపెట్టుట, చెడుతనాన్ని అసహించుకొనుట, మనలో పాపము లేకుండా చూసుకునుట, అదే భక్తి. మరియ తల్లి భక్తి కలిగినటువంటి స్త్రీ. అలాంటి భక్తి ఉంటే దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటాడు. ఇంకా ఒకటి చూసినట్లయితే మరియ తల్లిలో ఉన్న లక్షణం ఏంటంటే తల్లి ప్రేమ. ఏముంది ఆమెలో? తల్లి ప్రేమ. కాబట్టి మనందరూ ఇక్కడ తల్లులు చాలామంది ఉన్నారు. తల్లి ప్రేమ ఎలాంటిదో చూడండి. తల్లి ప్రేమ. ఒక కొండని అక్కడ పగలగొడుతున్నారు బాంబులతో. కొండని బాంబులతో పెట్టి పేలుస్తున్నారు. అక్కడ బాంబు పెట్టి కరెంటు వైర్లు ఇక్కడికి తీసుకొచ్చి అందరూ ఇక్కడ సిద్ధముగా ఉండి ఆ బటన్ నొక్కుతున్నారు. నొక్కినప్పుడు అక్కడ పేలిపోద్ది. పేలిపోయి కొండ అయిపోద్ది, తునకలైపోద్ది. ఇంత దూరము మధ్యలో ఇది తెలియక ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే బాంబు పేలిపోద్ది, మీరు అటు ఎల్లబాకరా అని ఇక్కడ నుండి పిలుస్తున్నారు. పిలిచి వాడికి అర్థం కావట్లా. వాడు ఇంక ఎటువైపు వెళ్తున్నాడు? కొండ వైపు వెళ్తున్నాడు. మరి వీళ్ళు ఇక్కడ టైం పెట్టారు. ఈ టైంలోపు ఇది పేలిపోతే అక్కడ పిల్లవాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. టెన్షన్ పడిపోతా, అరే టైం అయిపోతుందిరా, రారా అని పిలుస్తుంటే వాడు ఇంకా పరిగెత్తున్నాడు. వాడిని పట్టుకుందామని ఒకడు గబగబా పరిగెత్తుకెళ్తున్నాడు. పిల్లవాడు వెనకాల మనం పరిగెత్తితే వాడేం చేస్తాడు? ఆడింకా ముందుకు పరిగెత్తాడు. ముందుకెళ్తే ఏముంది? కొండ ఉంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మని పిలిచారు. వాళ్ళ అమ్మ వచ్చింది. అమ్మ, నీ కొడుకు కొండవైపు వెళ్ళిపోతున్నాడు, బాంబు పేలిపోద్ది, నీ కొడుకు చనిపోతాడు అన్నప్పుడు ఆమె ఏం చేసింది వచ్చేసా? తల్లి ప్రేమ. అక్కడే మోకరించి ఏం చేసింది? బిడ్డా రా అని 2 చేతులు చాపింది. ఆవిడ వెనక్కి తిరిగేసరికి మా అమ్మ వచ్చింది అని చెప్పి వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి అలా అమ్మ ఒడిలో పడిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తల్లి ప్రేమ బిడ్డను ప్రమాదం నుండి కాపాడింది. అలాంటి తల్లి ప్రేమ మరియ తల్లిలో ఉంది. నువ్వు బాధపడటం, నువ్వు కష్టపడటం, నువ్వు వేదన చెందటం తల్లికి ఇష్టం లేదు. నువ్వు నశించిపోవటం తల్లికి ఇష్టం లేదు. అందుకనే ఆమె చేతులు చాచి ఇదిగో నీకోసం ఆమె మరి ప్రార్థన చేస్తూ ఉంది, రక్షిస్తాం. తల్లి ప్రేమను చూపిస్తుంది. అలాంటి ప్రేమ నీలో ఉంటే దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటాడు. ఇంకొకటి చూసినట్లయితే ఆమె ఆశీర్వదింపబడినది. ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంది. స్త్రీలందరిలో నీవు ధన్యురాలు. దేవుని యొక్క ఆశీర్వాదము పొందినటువంటి స్త్రీగా ఉంది. ఇంకొకటిగా మనం చూసినట్లయితే ఆమెలో పవిత్రత ఉంది. ఏముంది ఆమెలో? పవిత్రత. అంటే పాపమునకు దూరముగా జీవించింది. పాపపు మాటలు, వ్యర్థమైనటువంటి పనులు, చెడు క్రియలు ఆమెలో ఏమీ కూడా లేవు. చెడు తలంపులు, చెడు ఆలోచనలు కూడా ఆమెలో లేవు. అందుకనే ఆమెలో ఏముందంట? పవిత్రత చేరుకుని ఉంది. కాబట్టి దేవుడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు. ఇంకొక లక్షణం చూసినట్లయితే వినయము కలిగినటువంటి స్త్రీ. ఏంటది? ఆ స్త్రీకి ఏముంది? వినయము. నీలో ఉందా వినయము? ఉందా? వినయం ఉందా? లేదు. మన దగ్గర ఏ వినయం ఉందంటే కోతి వినయం ఉంది. ఏ వినయం ఉంది? కోతి వినయం తెలుసా మీకు? కర్ర పట్టుకున్నప్పుడు కాముగా ఉంటుంది. అది కర్ర తీసేస్తే గంతులేస్తూ ఉంటుంది. అవునా? కోతి వినయం మన దగ్గర. కానీ ఆమె దగ్గర వినయము కలిగి ఉన్నదని లూకా శుభవార్త 1:48 దేవుడు తెలియ. వినయము కలిగినటువంటి స్త్రీని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. కాబట్టి నీలో మరియ తల్లి యొక్క లక్షణము ఒకటన్నా నీలో ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి చూసినట్లయితే
కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ. దేవుడు తనకి చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ. కాబట్టి నీ కుటుంబంలో కూడా దేవుడు అనేకమైన మేలులు చేశాడు. నిన్న పల్లవిని అడిగా ప్రార్థన పెట్టినప్పుడు, ఎందుకు పల్లవి ప్రార్థన పెడుతున్నావు ఏంటి అని చెప్పి అడిగితే దేవుడు నాకు మేలు చేశాడని. ఏం మేలు చేశాడు నీకు దేవుడు అన్న? నా బిడ్డనే ఫార్మ్ డి కోర్స్ చేయించాడు. అలాగే రెండో బిడ్డ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉంది. మూడవ బిడ్డ 10th క్లాస్ నాకు పాస్ అయింది. దేవుడు నాకు ఇది మేలు చేశాడండి. అలాగే నేను ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నాను. దాని ద్వారా నేను అనేక మందికి సేవ చేయాలనుకుంటున్నానండి. కానీ దేవుని చిత్తం ఎలా ఉందో నాకైతే తెలియదు. అది పూర్తవటానికి కూడా ప్రార్థన చేయండి అని నిన్న తెలియచేసింది. కాబట్టి మనము పొందినటువంటి మేలుకి, నాకు తెలిసి పల్లవి ఈ పాటికి చనిపోవాలా. హాస్పిటల్కి వెళ్ళాను నేను. భయంకరంగా ఉంది. మనిషిని చూస్తే నాకు భయం వేసింది. కాసేపు ఉండి ప్రార్థన చేసి వచ్చా. ఏంటి అమ్మ ఎట్లయిపోయింది ఏంటని. మరి అంత ఘోరమైనటువంటి ప్రమాదము నుండి ఆమె రక్షింపబడిందంటే అది దేవుడు చేసిన మేలు కాదా? ఆ మేలును బట్టి ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ మరీ తల్లిలో ఉంది. కాబట్టి ఈ యొక్క కుటుంబానికి, శేఖర్ బాబు, మల్లిక కుటుంబానికి దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఈరోజు తల్లిని ఆహ్వానించుకొని మరి ఇక్కడ ఈరోజు మరి కూడికను ఏర్పాటు చేసుకుని తల్లిని గృహంలోనికి ఆహ్వానించుకొని గౌరవిస్తూ ఉన్నారు. మరి అలాగే చూసినట్లయితే సహాయము చేసేటువంటి స్త్రీ. మరి తల్లి ఏం చేస్తుంది? సహాయము చేసి. మనకుందా ఆ అలవాటు? మనకుందా? చిన్న చిన్నయే మనకుందా? మా స్కూల్లో పిల్లలు సహాయం చేసుకుంటారు. చిన్న చిన్న సహాయాలు పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. చిన్న చిన్న సహాయాలు పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అక్కడ ఏం ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏంట్రా కొట్టుకుంటున్నారు అని దగ్గరికి వెళ్తే వాడు ఏం సహాయం చేస్తాడు తెలుసా? వీడికి రాసుకుంటాక లేదంటే నేను పెన్సిల్ ముక్కిచ్చానండి అన్నాడు. ఏమిచ్చాడు? పెన్సిల్ లోపల ఉంటుంది రాసేది లెడ్, దాన్ని పెన్సిల్ ముక్కిచ్చాడు. ఏదిరా అన్న, అది కనపడతలేదు అసలు, ఇంత ఉంది అది. దాన్ని ఇలా పట్టుకుని ఇలా రాస్తున్నాడు. అది ఇచ్చాడంట. ఆడు తిరిగి ఇడికి ఇవ్వలేదంట. అది ఇవ్వలేదంట. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. చూసారా? సహాయము చేసేటువంటి గుణము మరీ తల్లిలో ఉంది. ఎలిజబెత్ అమ్మ నిండు గర్భిణీగా ఉంది. అక్కడ గర్భిణీగా ఉన్నప్పుడు మరీ తల్లి కూడా గర్భిణీగానే ఉంది. మరి ఆమెకు సహాయం చేయటానికి వెళ్ళింది. ఆమె ఏమనుకోవాలి అసలు? నేను కూడా గర్భిణీగా ఉన్నాను, ఆమె కూడా గర్భిణీగా ఉంది, నేనేం వెళ్తాను ఇంత దూరం నడిచాను అనుకుందా? లేదు. ఆమెకు నేను ఏదో ఒక సహాయం చేయాలి అనేటువంటి స్వభావం చూసారా? దానిని బట్టి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అందుకనే మనము కూడా సహాయం చేయాలి. చిన్న చిన్నయే ఆడు చేశాడు చూడు, పెన్సిల్ ముక్కు అలాంటివే. అమ్మ కొంచెం మంచి నీళ్ళు ఇవ్వంటే, మా ఇంట్లో బోర్ నీళ్ళే కానీ మామూలు నీళ్ళు లేవండి. మంచి నీళ్ళు కూడా మనం సహాయం చేయలేం, మనసు ఒప్పదు. కాబట్టి నిన్ను దేవుడు ఎలా ఎన్నుకుంటాడు, ఎలా ఆశీర్వదిస్తాడు. అందుకనే మరీ తల్లి ద్వారా ఈరోజు మనకి నేర్పించింది ఏంటంటే సహాయము చేసేటువంటి గుణము. సహాయం అంటే ఏదో పెద్ద తీసుకొచ్చి అక్కడ పెడతాం కాదు, చిన్న చిన్నవి. తర్వాత ఇంకోటి చూసినట్లయితే ఆమెలో ప్రార్థన అనేటువంటి స్వభావం ఉంది. ప్రార్థన, ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ కుటుంబానికి ఈరోజు మనకి మరీ తల్లి ద్వారా తెలియజేయబడుతుంది. ప్రార్థన, బయటికి వెళ్తున్నా ప్రార్థన, లోపలికి వచ్చిన తర్వాత ప్రార్థన. బయటికి వెళ్ళేటప్పుడు ఏం ప్రార్థన చేయాలి? అయ్యా నేను వాహనాన్ని తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నాను, లేదా విజయవాడ వెళ్తున్నాను, కిరాయికి వెళ్తున్నాను. అయ్యా మార్గ మధ్యలో నాకు ఏ విధమైన శోధన లేకుండా మరీ తల్లి మీ యొక్క మధ్యస్థ ప్రార్థన నాకు తోడుగా ఉండమని ప్రార్థన చేసుకోవాలి. అంతా తిరిగి వచ్చిన తరువాత ఏం చేయాలి? ఈరోజు నన్ను క్షేమముగా ఇంటికి చేర్చావు అని ప్రార్థన చేసుకోవాలి. మరీ తల్లిలో మనం నేర్చుకోవాల్సింది అంటే ప్రార్థన అనేటువంటి సుగుణాన్ని మనము అలవాటు చేసుకోవాలి. అందుకనే ఈ యొక్క మరీ తల్లిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అది, ప్రార్థన చేసేటువంటి స్త్రీ. ఆఖరిగా చూసుకున్నట్లయితే ఆమె భర్తను గౌరవించినటువంటి స్త్రీ. మల్లిక వినపడుతుందా?
ఈరోజు తన కుటుంబానికి తెలియజేస్తుంది. భర్తను గౌరవించినటువంటి స్త్రీ మరియ తల్లి ఈరోజు నీ ఇంటికి వచ్చింది. జోజెఫ్ గారిని సాకుడు తండ్రిగా ఉన్నటువంటి ఆ యోసేపు గారిని ఎంత గౌరవించిందంటే అంత గౌరవించింది. ఈమె దేవునికే జన్మనిస్తూ ఏమాత్రము కూడా గర్వపడకుండా వడ్రంగి పని చేసేటువంటి తన భర్తను గౌరవించినటువంటి స్త్రీ. దేవుడు ఎన్నిక చేసుకున్న లక్షణాల్లో అదొకటి ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిలో ఉన్న ఈ లక్షణాలలో ఏదైనా మనకు ఒకటన్నా మనము అలవాటు చేసుకుని మరియ తల్లి యొక్క దీవెనలు, మధ్యస్థ ప్రార్థన మనం పొందుకోవాలని ఈ సమయం మనకి హెచ్చరిక చేస్తాం. అందుకనే దేవుడు ఈ లోకంలో జన్మించటానికి ఆ మరియ తల్లిని ఎన్నిక చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మరియ తల్లి ద్వారా మీరందరూ కూడా దీవించబడాలని ఒక లక్షణం మనం అలవాటు చేసుకుని మరియ తల్లి జ్ఞాపకం చేసుకుని మన ఆశీర్వాదాలు, మధ్యస్థ ప్రార్థన. అమ్మ నాకు ఈ సహాయం కావాలి, నా శక్తి సరిపోవట్లేదు, నా బలము సరిపోవట్లేదు, నా విశ్వాసం సరిపోవట్లేదు, కాబట్టి నా ప్రార్థన నీ కుమారునికి తెలియచేసి